ఏమండి? పశ్చాత్తాపం. యోగ్యుడిగా మార్చబడాలంటే నీలో పాపమునకు అవకాశం లేకుండా జీవించాలి. ఎలాంటి అవకాశం? కన్నులతో చూసి చెడిపోకుండా నీ కన్నులతో కూడా పాపాన్ని నీ దగ్గరికి రానివ్వకూడదు. నోటి మాటలతో పాపం నీ దగ్గరికి రాకూడదు కదా. ఏమండి, మనం రాత్రిమాల మాట్లాడుకున్నాం. మోషే కాని మాట పలికి ఏం పోగొట్టుకున్నాడు? కానాను చూడలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత కృప చూపించి ఆయన్ని కానానుకు తీసుకువచ్చాడు. కానీ ఏమండి, 40 లక్షల మందిని సుమారుగా చెప్తున్నాను, 39 లక్షలు ఎంతమంది చెప్తూ ఉంటారు. ఏమండి, అంతమందిని నడిపించిన మోషే ఒక్క కాని మాట పలికినందుకు కానానుకు చేరలేదు, కానానులో అడుగు పెట్టలేదు. దేవుడితో మోషే విన్నవించుకున్నాడు, అయ్యా ఒక్కసారి ఆ భూభాగాలు అడుగు పెట్టొస్తానయ్యా అంటే కుదరదు మోషే. నువ్వు చూడంతే, కళ్ళతో చూడు, ఆ దేశం ఎలా ఉంటుందో, ఆ స్వాస్థ్యం ఎలా చూడు, కళ్ళతో చూడంతే. కాని మాట పలికినందుకే మోషేకు ఆ యొక్క కానానులో అడుగుపెట్టే అర్హత లేకపోతే, కాని పనులు చేస్తున్న నీవు ఇంకాను దుఃఖపడకుండా, కన్నీరు కార్చకుండా బ్రతికే నీ జీవితాన్ని బట్టి పరలోకాలు అడుగు పెట్టగలవా? పరలోకంలో ప్రవేశించు. జీవాహారమైనటువంటి ఆహారము తిన్నా కూడా నువ్వు అడుగు పెట్టలేవు సహోదరి. జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో పశ్చాత్తాపం.